హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2018 నుంచి 2023 వరకు గల మొత్తం 212 నెలల డీఏ, డీఆర్ బకాయిలు రూ. 3,85,840 అకౌంట్‌లో జమ. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే జూలై 2018 నుంచి జూలై 2023 వరకు మొత్తం 212 నెలలకు సంబంధించి డీఏ మరియు డీఆర్ బకాయిలు పెండింగ్‌లో అయితే ఉన్నాయి. ప్రభుత్వం ఈ నెలాఖరులోగా ఉద్యోగ సంఘాలతో చర్చించి వీటిని విడతల వారీగా చెల్లించే నిర్ణయం అయితే తీసుకోబోతోంది. సో, ఈ యొక్క 2018 నుంచి 2023 వరకు గల డీఏ, డీఆర్ ఎరియర్స్ టేబుల్ ఇక్కడైతే చూడొచ్చు స్క్రీన్ పైన. జూలై 2018 డీఏకి గాను జూలై 2018 నుంచి డిసెంబర్ 2022 వరకు అంటే 30 నెలల అరియర్స్ పెండింగ్‌లో ఉన్నాయి. జనవరి 2019 డీఏకి గాను జనవరి 2019 నుంచి జూలై 2020 వరకు గల 31 నెలల డీఏ, డీఆర్ అరియర్స్ పెండింగ్‌లో ఉన్నాయి. జూలై 2019 డీఏకి గాను జూలై 2019 నుంచి జూలై 2021 వరకు గల 30 నెలల డీఏ, డీఆర్ అరియర్స్ పెండింగ్‌లో ఉన్నాయి. జనవరి 2020 డీఏకి గాను జనవరి 2020 నుంచి డిసెంబర్ 2021 వరకు గాను 24 నెలల డీఏ, డీఆర్ అరియర్స్ పెండింగ్‌లో ఉన్నాయి. జూలై 2020 డీఏకి గాను జూలై 2020 నుంచి డిసెంబర్ 2021 వరకు గాను 18 నెలల డీఏ, డీఆర్ అరియర్స్ పెండింగ్‌లో ఉన్నాయి. జనవరి 2021 డీఏకి గాను జనవరి 2021 నుంచి డిసెంబర్ 2021 వరకు 12 నెలల డీఏ, డీఆర్ అరియర్స్ పెండింగ్‌లో ఉన్నాయి. జూలై 2021 నుంచి డీఏకి గాను జూలై 2021 నుంచి డిసెంబర్ 2021 వరకు సో, మొత్తం 6 నెలలు డీఏ అరియర్స్ పెండింగ్‌లో ఉన్నాయి. జనవరి 2022 డీఏకి గాను జనవరి 2022 నుంచి జూలై 2023 వరకు 18 నెలల డీఏ, డీఆర్ అరియర్స్ పెండింగ్‌లో ఉన్నాయి. జూలై 2022 డీఏకి గాను జూలై 2022 నుంచి అక్టోబర్ 2023 వరకు 16 నెలల డీఏ, డీఆర్ అరియర్స్ పెండింగ్‌లో ఉన్నాయి. జనవరి 2023 డీఏకి గాను జనవరి 2023 నుంచి మార్చి 2024 వరకు 15 నెలల డీఏ, డీఆర్ అరియర్స్ పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే ఫైనల్‌గా జూలై 2023 డీఏకి గాను జూలై 2023 నుంచి జూన్ 2024 వరకు గాను 12 నెలల డీఏ, డీఆర్ అరియర్స్ పెండింగ్‌లో ఉన్నాయి. సో, ఈ విధంగా టోటల్‌గా 212 నెలలకు సంబంధించి ఈ యొక్క అరియర్స్ పెండింగ్‌లో ఉన్నాయి. సో, మొత్తం 11 డీఏలనమాట. ఈ 11 డీఏలకి గాను మనకు అరియర్స్ దాదాపుగా లక్షల్లోనే పెండింగ్‌లో అయితే ఉందనమాట. ప్రస్తుతం మనం తీసుకుంటున్నటువంటి డీఏ, డీఆర్ 33.67%. సో, ఇంకా మనకు 3 డీఏలైతే ప్రకటించాల్సి ఉందనమాట. అవేంటంటే జనవరి 2024, జూలై 2024, జనవరి 2025 గాను డీఏలు ప్రకటించాల్సి ఉంది. వీటి తాలూకా అరియర్స్ కలుపుకుంటే ఇంకా ఈ మొత్తం అరియర్స్ 250 నెలల కంటే ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. సో, డీఏ, డీఆర్ బకాయిలు మరియు చెల్లింపుల వివరాలు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఒకేసారి కాకుండా విడతల వారీగా ఈ బకాయిలను విడుదల చేయనుంది. ఇందుకోసం ప్రతి నెల 4-5 వేల కోట్ల రూపాయలను కేటాయించే అవకాశం అయితే ఉంది. సో, మరి జూలై 2018 నుంచి జూలై 2023 వరకు డీఏ అరియర్స్ టేబుల్ ఇక్కడ చూడొచ్చు. టేబుల్ టోటల్ 212 మంత్స్ డీఏ, డీఆర్ అరియర్స్ అంటే ఇప్పటివరకు మనకు ప్రకటించిన అరియర్స్ మాత్రం చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి వారి బేసిక్‌ని బట్టి ఎంత అమౌంట్ వారికి ప్రభుత్వం బకాయి పడింది, ఎంత అమౌంట్ చెల్లించాల్సి ఉందనేది చూద్దాము. 20,000 బేసిక్ పే ఉన్నవారికి 1,54,000 ప్రభుత్వం బకాయి పడిందనమాట. టోటల్ డీఏ అమౌంటు. సో, పెన్షనర్స్‌కి కూడా సేమ్ ఇదే వర్తిస్తుంది. వారి బేసిక్ పెన్షన్‌ని బట్టి ఈ అమౌంట్ అనేది మనకు ఉద్యోగులకు, పెన్షనర్‌లకు ఒకేలాగైతే ఉంటుంది. 25,000 బేసిక్ పే వారికి ఉద్యోగులకైనా, పెన్షనర్స్‌కైనా
1,92,000 రావడం జరుగుతుంది. 30,000 బేసిక్ పే వారికి 2,31,000 రావాల్సి ఉంది. 35,000 బేసిక్ పే వారికి 2,70,000, 40,000 బేసిక్ పే వారికి 3,08,000, 45,000 బేసిక్ పే వారికి 3,47,000, 50,000 బేసిక్ పే వారికి 3,85,000, 55,000 బేసిక్ పే వారికి 4,24,000, 60,000 బేసిక్ పే వారికి 4,63,000, 65,000 బేసిక్ పే వారికి 5,00,000 పైనే ఈ విధంగా రావాల్సయితే ఉంటుందన్నమాట. 70,000 బేసిక్ పే వారికి 5,40,000, 75,000 బేసిక్ పే వారికి 5,78,000, 80,000 బేసిక్ పే వారికి 6,17,000, 85,000 బేసిక్ పే వారికి 6,55,000, 90,000 బేసిక్ పే వారికి 6,94,000, 95,000 బేసిక్ పే వారికి 7,33,000, ₹1,00,000 బేసిక్ పే వారికి 7,71,000. ఈ విధంగా వారి వారి బేసిక్‌ని బట్టి ఈ యొక్క అమౌంట్ అయితే చెల్లించాల్సి ఉంది. సో, ఈ అమౌంట్ ఏదైతే ఉందో చాలా హ్యూజ్ అమౌంట్ అనమాట. గత ప్రభుత్వ హయాంలో ఒక డీఏని కూడా చెల్లించలేదు బకాయిలను. కాబట్టి ఇంత అమౌంట్ అయితే లక్షల్లో పేరుకుపోయింది. వారి వారి బేసిక్‌ని బట్టి. సో, ఈ అమౌంట్ ఒకేసారి చెల్లించడం అయితే అసాధ్యమనే చెప్పొచ్చు. ప్రభుత్వానికి కొన్ని వేల కోట్లు అవసరమవుతాయి కాబట్టి వీటిని విడతల వారీగా అయినా ప్రతి నెల 4, 5,000 వీటి కోసం కేటాయింపు చేసినట్లయితే కూటమి ప్రభుత్వము త్వరలోనే వీటన్నిటిని కూడా క్లియర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం తొందరగా వీటిని చెల్లించాలి బకాయిలను అని చెప్పేసి కోరుతున్నారు. డీఏ అరియర్స్ చెల్లింపుల విధానం. ప్రభుత్వం ఒకేసారి మొత్తం చెల్లించకుండా తక్కువ మొత్తాల్లో విడతలుగా అయితే చెల్లించనుంది. ఉద్యోగ సంఘాలతో చర్చించి తుది షెడ్యూల్‌ను ప్రకటించనుంది. 2024, 25 సంవత్సరాల్లో కొత్తగా ప్రకటించాల్సిన 3 డీఏలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. సో, మనం కొత్తగా జూలై 2024, జనవరి 2025 డీఏలు ప్రకటించాలి. సో, మరియు కొత్తగా పెండింగ్‌లో ఉన్న ఈ డీఏలను కూడా ఈ బకాయిలలో కలుపుతారు. ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు అన్ని బకాయిలను 5 సంవత్సరాల్లోగా పూర్తిగా చెల్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. డీఏ/డీఆర్ చెల్లింపుల తాజా సమాచారం. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు మొత్తం డీఏ మరియు డీఆర్ రూపంలో 25,000 కోట్ల రూపాయల పైగా అయితే బకాయిలు కట్టాల్సిన పరిస్థితి ఉంది. అయితే వీటిని విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఈ మొత్తం బకాయిలను పూర్తిగా చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకుంది. డీఏ/డీఆర్ బకాయిల చెల్లింపు వ్యవహారం ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఎంతో ముఖ్యమైనది. ఈ ప్రభుత్వం ఈ నెలాఖరులోగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి డీఏ బకాయిల చెల్లింపులపై స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. అందువల్ల ఉద్యోగులు, పెన్షనర్లు తమ యొక్క డీఏ బకాయిల కోసం అయితే అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. సో, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్‌లో అందిస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.